ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ది క్యాన్వాస్ మీద చేసిన, పేపర్ మీద చేసిన, వాల్ మీద చేసిన, అక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అన్నది మోర్ ఇంపార్టెంట్. మనం పబ్లిక్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. అది మనం వద్దన్నా ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేం, అందరికీ ఓపెన్గా ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న దానిలో మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. Hi, this is Swati. అండ్ హీస్ విజయ్. డ్రాయింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి. సో అదే కెరియర్గా తీసుకుందామని బీఎఫ్ఏలో జాయిన్ అయ్యాం. అక్కడ బీఎఫ్ఏలో జాయిన్ అయిన తర్వాత విజయ్ పరిచయం. సో ఆఫ్టర్ బీఎఫ్ఏ ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకున్నాం, అలాగే వర్క్ చేస్తున్నాము. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ విన్ అయ్యాం మేము. లోవర్ ఇండియాలో ఫస్ట్ విన్నర్కి ప్యారిస్ పంపిస్తారు. సో 9 months. సో అలా అక్కడ వెళ్ళాము. అక్కడ ఎక్కువగా ఈ స్ట్రీట్ ఆర్ట్, గ్రాఫిటీ అనేది కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అదే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను, హైదరాబాద్లోనే చదువుకున్నాను. డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తెలిసిన ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన చెప్పారు, సో డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిగ్రీ యూ కెన్ చూస్ దిస్ గ్రూప్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో అప్పటి వరకు నాకు తెలియదు ఇలా ఒకటి ఉంటుంది డ్రాయింగ్ కోసం అని. సో ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాను. విజయ్ చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. కరెక్ట్గా చెప్పాను విజయ్? అంతే, అక్కడి వరకే వాడుకోవాలి. నెగిటివ్సా? ఇప్పుడు మీ ఇంటర్వ్యూ సరిపోతుంది నేను చెప్పాలంటే, అన్నీ ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ తీస్తుంది, అది వెబ్ సిరీస్ అలాంటివి ప్లాన్ చేసినప్పుడు చెప్పండి, అప్పుడు చెప్తారండి. స్వాతి పర్సనల్ లైఫ్లో ఈజీ గోయింగ్ అనమాట. సో ఈజీగా, చాలా ఈజీ, చాలా సాఫ్ట్, మంచిగా ఉంటుంది. బట్ వర్క్ విషయానికి వస్తే చాలా హార్డ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జోక్. ఆమెను కన్విన్స్ చేయడం కానీ, ఆమెతో మాట్లాడడం కానీ కష్టం అనమాట. మేము ఫైట్ చేస్తాము, ఆర్గ్యూ చేస్తాము, అది మా దాంట్లో బెస్ట్ పార్ట్ అనమాట. పెళ్ళైన కొత్తలో 100కి ఒక 98 అలా వేసామండి. ఇప్పుడు ఒక 34.5. ఇంకేమైనా చెప్తే పెళ్ళైన తర్వాత నా బాధలు చెప్పాలి తప్ప పెద్దగా. మా ఇద్దరు లైఫ్లో వర్క్ అంటే స్ట్రీట్ ఆర్ట్ తప్ప పెద్దగా ఇంకేం లేదనమాట. టార్గెట్స్ లేవు అండ్ గోల్స్ ఏమీ లేవు. ఇది కొనాలి, అది కొనాలి ఏం లేదు. ఆర్ట్ చేయాలి, వర్క్ చేయాలి, దీనికన్నా బెటర్ వర్క్ చేయాలి, దీనికన్నా లార్జ్ స్కేల్లో చేయాలి, దీనికన్నా బెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ టైం. సో ఎవ్రీ టైం టాస్క్ పెరుగుతుంది, టార్గెట్ పెరుగుతుంది, హార్డ్ వర్క్ పెరుగుతుంది, కోర్స్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. సార్ ఎవ్రీ టైం బడ్జెట్ కూడా క్రాస్ అవుతుంది మేము అనుకున్న దానికన్నా. సెల్ఫ్ ఫండింగ్ కదా,
చాలా ఆలోచించాల్సి వస్తుంది ఎవ్రీ వర్క్కి. మాకు వచ్చే ఇన్స్పిరేషన్ ఎప్పుడు పబ్లిక్ నుంచే ఉంటుంది. అంటే ఒక వర్క్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది కదా, అదే మమ్మల్ని నెక్స్ట్ వర్క్కి డ్రైవ్ చేస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుడ్కైనా ₹1 తక్కువ పెట్టి వర్క్ ఎక్కువ పెట్టాలనుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఎక్కువ నైట్లో చేస్తాం. ఓవర్ నైట్లో ఫినిష్ చేయాల్సి వచ్చినప్పుడు పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, ఏం చేస్తామన్న క్వశ్చన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఇది చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్ అంటే ఎవ్రీ వర్క్ అలా ఉండదు అనమాట. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వర్క్ మేము ప్లాన్ చేసుకోవాలి. వై షుడ్ వి లవ్ ఇండియా చేసేటప్పుడు లేట్ నైట్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది హెవీ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి రోడ్ అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో పెద్ద పెద్ద స్టోన్స్ అవి తీసుకెళ్తున్నాయి కానీ. ఇంకోటి అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, అది కూడా మేము నోటీస్ చేయలేదు. అదే కైండ్ ఆఫ్ రిస్కే, కానీ ఆ టైంకి ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఎట్ ఎనీ కాస్ట్ వర్క్ ఫినిష్ చేసేయాలంతే. కొన్ని వర్క్స్ ఎలా అంటే అనుకున్న వెంటనే ఫినిష్ అయిపోతాయి, కొన్ని వర్క్స్ అనుకున్న వెంటనే ఫినిష్ అవ్వవు. సో మాకు అలా ఎక్కువ టైం పట్టిన వర్క్ అయితే ఐఎమ్ సారీ, పొలిటీషియన్స్ లాకి అతీతంగా ఇప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి డేర్ ఉండదన్నమాట. ఎందుకు అంటే లా పనిష్ చేయదు, పబ్లిక్ పట్టించుకోరు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి అపాలజీ చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. గాంధీ, నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ అండ్ అంబేద్కర్ వర్క్ చూసినప్పుడు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కనబడతాయి. బట్ థింగ్ ఇస్ అపాలజీ చెప్పడం అన్నది అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఒక తప్పు అన్నది ఎవరైనా చేస్తారు, ఎంత పెద్ద లీడరు, ఐకానిక్ పర్సన్ అయినా సరే తప్పు అనేది జరిగిపోతుంది. తప్పు చేయడం అన్నది పక్కన పెడితే తప్పుని అడ్రస్ చేసి అపాలజీ చేసి పబ్లిక్ చేత మళ్ళీ లీడర్ అనిపించుకోవడం అన్నది బెస్ట్ లీడర్ థింగ్ అన్నది మేము ఆ వర్క్ త్రూ చెప్పాలి అనుకున్నాము. ఈ కంట్రీలో బాగా బతికే వాళ్ళు ఇద్దరు, ఒకటి పొలిటీషియన్, ఒకటి రిచ్ కిడ్స్. మేబీ ఈ కంట్రీని ఇలా ప్రిపేర్ చేసి ఇలాంటి ఒక ఫ్రీడమ్ మనకి ఇచ్చినందుకు, బ్రిటిషర్స్ నుంచి పొలిటీషియన్స్కి ఆ పవర్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు కంపల్సరీ కామన్ పీపుల్కి అపాలజీ చెప్పాల్సిందే. సో ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో యూ కెన్ టేక్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ డిస్కషన్ తర్వాత మేము ప్రొడ్యూస్ చేసామన్నమాట ఆ వర్క్ని. ఆర్టికల్ చదివిన 2000 స్కూల్స్ క్లోజ్ చేస్తున్నామన్నారు, ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్. అది చాలా బాగా అనిపించలేదు. సో స్టూడెంట్స్ని ఎలా తీసుకురావాలనేది ఆలోచించాలి, కానీ స్టూడెంట్స్ రావట్లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాము అంటే అది అంటే పర్ఫెక్ట్గా అనిపించలేదు అనమాట. అప్రోచ్ అనేది గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో అది బాగా అనిపించలేదు. దాని మీద మేము వర్క్ చేసాము. కంప్లీట్ స్కూల్స్కి మేము చేయలేకపోవచ్చు, బట్ ఇలా చేయొచ్చు అని ఒక ఐడియా కోసం, అంటే ఇలా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ ఇలా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని మేము వర్క్ చేసాము. దాని తర్వాత అనిపించింది అసలు రియల్గా మనం ఈ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి మనం లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బయట నుంచి చూస్తే వీఆర్ లివింగ్ వన్ మనిషి అన్నవాడు బతకడానికి పనికిరాని ఒక ప్లేస్లో బతుకుతున్నాం అన్నది నా ఫీలింగ్. అందుకనే మేము ఒక వర్క్ చేసాం, వై షుడ్ వి లవ్ ఇండియా అని. సో ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మేము చాలా ఆలోచించామన్నమాట, ఈ క్వశ్చన్ కరెక్టేనా కాదని. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు మన కంట్రీలో. చదువుకుందాము అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పనికిరావు, ప్రైవేట్ స్కూల్స్లో మనీ పెట్టి చదివించేంత ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ అండ్ నాలెడ్జ్ ఉన్న టీచర్స్ ఉంటారు కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్. చెప్పడానికి కంపల్సరీ కాదనమాట, నాలెడ్జ్ షేర్ చేయడం అనేది కంపల్సరీ కాదు. చెప్పినా చెప్పకపోయినా గడిచిపోతుంది, బట్ అక్కడ అలా కాదు, కంపల్సరీ నాలెడ్జ్ షేర్ చేయాలి ప్రైవేట్ స్కూల్లో, లేకపోతే జాబ్ పోతుంది. ఆ భయంతో పనిచేస్తారు. మనం అప్డేట్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ ఉన్నాయి రండి అని చెప్పగానే సరిపోదు. సో అది కూడా ఇంకొంచెం అప్డేట్ చేసుకుని అక్కడికి అట్రాక్ట్ చేయాలి పేరెంట్స్ని, పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకుంది. సో మేము వర్క్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ పెట్టాము, అంటే లైక్ వై షుడ్ వి లవ్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, జస్టిస్ ఉంది అండ్ ఫుడ్ సేఫ్టీ ఉంది. ఒక పర్టికులర్ పాయింట్లో క్వశ్చన్ చేయాలి, బికాస్ ఇవన్నీ ఒక పార్ట్ అనమాట, బట్ ఇది మేజర్. మన నుంచి క్వశ్చన్ రావాలి, ఈ ప్లేస్ని నేను ఎందుకు లవ్ చేస్తున్నాను. దే డోంట్ గివ్ ఎనీ, అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇవ్వరు అండ్ హెల్త్ ఇవ్వరు, ఫుడ్ సేఫ్టీ లేదు, నువ్వు తింటున్న ఫుడ్ హెల్తీనా కాదన్నది తెలీదు, అది ఎంతవరకు జెన్యూనా కాదో తెలీదు. అండ్ ఫుడ్ నేను ఓకే ఎవరి దగ్గర నా దగ్గర లేకపోతే నేను తెచ్చుకోగలుగుతాను. ఎడ్యుకేషన్ ఓకే కొంచెం డబ్బులు పెట్టి నేను నేర్చుకోగలుగుతాను. అండ్ హెల్త్ ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను. బట్ జస్టిస్ గవర్నమెంట్ కాకపోతే నేను ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి జస్టిస్ కోసం వెళ్తాను అంటే దట్ ఈస్ ఇల్లీగల్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనమాట, బేసిక్ నీడ్స్ మన కంట్రీలో లేవు. సో నాకు అనిపించేది ఏంటంటే ఈ వాట్ ఎవర్ మనం మనం ఏదైతే ఉన్నామో ఈ కంట్రీలో, ఎస్పెషలీ మనం లీడ్ చేస్తున్నాము లైఫ్ని,
చాలామంది చాలా కంట్రీస్ గురించి మాట్లాడతాం, మనం చాలామంది కంట్రీస్ గురించి మాట్లాడతాం, వెరీ ఫన్నీ అదనమాట. మనం ఇప్పుడు నార్త్ కొరియా గురించి మాట్లాడతాం, కిమ్ గురించి మాట్లాడతాం, వాడి గురించి మాట్లాడడం వెరీ రూడ్. మన దగ్గర అలాంటి కిమ్స్ చాలామంది ఉన్నారు. ఆల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళు కిమ్ లాంటి వాళ్ళే. దే కెన్ లీడ్ దర్ ప్లేస్ లైక్ ఎనీథింగ్. దే కంట్రోల్ అనమాట. ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఎవరు ఆర్గ్యూ చేయలేరు వాళ్ళతో. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ డు. ఈవెన్ జస్టిస్ కూడా ఏమి చేయలేరు, ఈవెన్ కోర్ట్స్ కూడా ఏమి చేయలేరు. బట్ అలాంటి ప్లేస్లో ఉండి వీఆర్ ఫన్నీ, మనం ఫ్రీడమ్ ఉంది, దేనికి ఉంది, ఎవరి గురించైనా మాట్లాడడానికి ఉంది, ఎక్కడ పడితే అక్కడ పోయడానికి ఉంది. ఇదే మనం ఫ్రీడమ్ అనుకొని బతికేస్తున్నాం అనమాట. సో ఎస్పెషలీ ఆ వర్క్ చేసినప్పుడు మేము చాలా ఆలోచించాం. సో పర్టికులర్ ఆ వర్క్ మాత్రం నాకు బాగా నచ్చిన వర్క్ అనమాట. సో ఐ కెన్ సే దట్ బికాస్ దట్ ఈస్ వెరీ స్ట్రైట్ అండ్ వెరీ క్లియర్ క్వశ్చన్. ఎనీబడి ఈ దేశాన్ని మేము మదరు అండ్ ఇలా ఉంటాయి కదా, లవ్ చేసి ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. ఒక మనిషి మన పక్కనున్నవాడు ఫుడ్ లేక చచ్చిపోతున్నప్పుడు, ఎడ్యుకేషన్ లేక వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు, హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక ఎలకలు కొరికేసి అండ్ కరెంట్ లేక ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు, ఇవన్నీ చూసి కూడా స్టిల్ నా కంట్రీ నేను ప్రేమిస్తున్నానంటే సో ఫన్నీ. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మనం మానుకోలేం, లైక్ సిగరెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎలా అంటే మనకు తెలుస్తుంటుంది అది బ్యాడ్ అని, బట్ స్టిల్ మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఉండడం ఈ కంట్రీ పర్ఫెక్ట్ కాదు ఒక కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అని మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మన కంట్రీని మనం లవ్ చేస్తుంటాం. మనం లవ్ చేయట్లేదని చెప్పడానికి డేర్ చేయము. బట్ ద థింగ్ ఈస్ అలా చెప్తే తప్పు, చెప్పకపోతే చచ్చిపోతుంటాం. సో దిస్ ఈజ్ వాట్ ఎస్పెషలీ పర్టికులర్ ఆ వర్క్ అయితే ఐ లవ్ దట్ వర్క్. ఢిల్లీలో తమిళనాడు రైతులు చాలా అంటే డిఫరెంట్ పద్ధతులు, అంటే మమ్మల్ని పట్టించుకోండి అని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ట్రై చేశారనమాట. చాలా తక్కువ కవరేజ్ ఉన్న ఇష్యూలో, పెద్ద ఇష్యూలో అది ఒకటనమాట. ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళాలని మీడియా కూడా దానికి అంత సపోర్ట్ చేయలేదు. పులులు నేషనల్ యానిమల్స్ చనిపోతేనే తగ్గిపోయి కాపాడండి అని ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు. ఎస్, పులులు చచ్చిపోతే అవసరమే, ప్రతి జీవికి ఇంపార్టెంట్, అది చనిపోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. బట్ రైతులే చచ్చిపోతున్నారు, అంతరించిపోతున్నారు. డెఫినెట్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, బట్ ఎవరు పట్టించుకోరు. దాని గురించి క్యాంపెయిన్ ఉండదు, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. ఐ డోంట్ నో మరి వీళ్ళు లేకుండా, అంటే రైతులు లేకుండా వీళ్ళందరూ ఏం తిందామని ప్లాన్ చేసుకున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్తి తీసుకోండి. పత్తి వేస్తున్నప్పుడు దానికి ఒక ప్రైస్ ఉంటుంది. పంట చేతికి వచ్చినప్పుడు ఆ ప్రైస్ చాలా కిందకు వస్తుంది. అమ్ముకున్న తర్వాత, రైతు అమ్మిన తర్వాత ఆ పంటకు మళ్ళీ వాల్యూ పెరుగుతుంది. సో వేసేటప్పుడు విత్తనాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్తనాల కాస్ట్ ఉంటుంది. అండ్ పంట పండించి కోసి రైతు అమ్మేటప్పుడు మాత్రమే తక్కువ ఉంటుంది. అమ్మిన ఒక 2 నెలలకు మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రైతు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాఫిట్ పొందుతున్నారు. వాళ్ళు మమ్మల్ని కాపాడండి అనే మాటని ఇంకా పెద్దగా చెప్పాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.